విజ్ఞాన వికాసాలకు నెరవద్దే ఆలయం నెరవద్దే ఆలయం విద్యాలయం విద్యాలయం విద్యాలయం. విద్యాపరంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మైసూర్ మహారాజు కృష్ణరాజా వడయారుల ప్రోత్సాహం వల్ల హైదరాబాదులో మహిళా కళాశాల ఏర్పాటైంది. అప్పుడు ప్రభావితుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యామ తల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండరీ అబిట్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాశారు. అవునా? ఠాగూర్ దాది కీర్తించారంటే ప్రణాళికబద్ధమైన విద్యా వ్యాప్తి కొనసాగుతుందన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ అదే బాటం ఉంది 100 ఏళ్లుగా. అవిశ్రాంతంగా, అవును అప్రతిహతంగా, అవును అజయంగా. అవునమ్మా. తాతయ్య చెప్పు తాతయ్య, ఆ కథంతా చెప్పు, ఆ వివరాలన్నీ చెప్పు. 1918లో ఫర్మానా అమలు చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీతో ప్రారంభమై ఆపై దశాబ్ద కాలంలో ఎంతో వృద్ధి అందింది. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్, బిఏ, థియాలజీ, ఆర్ట్స్, సైన్స్, లా కోర్సులు ప్రారంభమై 1925లో ఎంఏ ఎల్ఎల్బి, 1927లో ఎంబీబీఎస్, 1929లో టీచర్ ట్రైనింగ్, ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమైంది.